ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంలు రీవెరిఫికేషన్ జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? కంపల్సరీ చేయాలండి, ఎందుకంటే ప్రాబ్లం ఉందంటున్నారు కొంతమంది. మరి వెరిఫికేషన్ చేస్తే మరి ఎంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే కరెక్ట్ అవుతుందంటే అది ఎంతవరకు అంటే అది నిజాలు బయటపడతాయి కదా. అంటే ఫస్ట్ నుంచి కూడా వైసీపీ అయితే మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాంటి అనుమానాలు ఉన్నాయంటారా? ఉంటాయి, ఎందుకంటే అంటే ఆల్రెడీ కొన్ని చోట్ల ఓటింగ్ తక్కువ కూడా ఎక్కువ అయింది కదా, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. ఈవీఎం ప్యాడ్స్ లెక్కించాలంటే ఎన్నికల సంఘం భయపడుతుందని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారు? కరెక్ట్, అది ఆయన చెప్పింది కరెక్టే. ఆయన ఎంతో రాజకీయ అనుభవం ఉన్నవాడే కదా. ఇప్పుడు రాజకీయ జ్ఞానం ఉన్నవాడు, రాజకీయ అనుభవం ఉన్నవాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే. ఇవాళ నుంచి కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అప్పటి నుంచే ఉన్నాయి ఆయన, ఇవాళ నుంచి ఉన్నాయని కాదు. ఆయన అన్నది కరెక్టే. వాళ్ళకే ఇప్పుడు మొన్న ఓటింగ్ 12,000 ఉందనుకోండి, అక్కడ 12,000 ఉంటే 13,000 ఓటింగ్ అయింది. దానివల్ల ప్రాబ్లం వస్తే రావచ్చు. మరి ఎంతవరకు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఎంతవరకు నిజమయ్యాలంటే మనకేం తెలుసు, వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తాం కానీ తెలియదు. మామూలుగా సామాజికంగా మనం అనుకుంటాం తప్ప మనమైతే ఈ ఈఎంఐలు అవి ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకు కూడా తెలియదు. ఓటింగ్ వేయడం వరకే. ఇదివరకే 151 వచ్చినప్పుడు కూడా మరి ఈఎంఐలు తేడా ఉందంటే వాళ్ళు ఒప్పుకోలేదు కదా. ఒప్పుకున్నప్పుడు మరి ఏడాలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. అవి ఉంటాయి తేడాలు. అంటే వాళ్ళు ఏమంటారంటే మా ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత లేదు, మాకు ఇంత మెజార్టీలు వస్తేనే మాకు అనుమానాలు వస్తాయి అంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా లేకపోతే నీకు ఇది ఎందుకు చెప్తారు సార్? ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల అలా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయిన సంగతి వాళ్ళకే తెలుసు. వన్ సైడ్ అయిపోయింది కాదంటే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఏదో మాట్లాడతారో ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకి తెలియదు. అంటే మేము 5 ఏళ్ళు కూడా ప్రజలకు మంచి పరిపాలన అందించాము, మరి అంత వ్యతిరేకత అనేది లేదు అంటారు. లేదు, ఆ పరిపాలన అయితే అందడం అంటే ఏదో పెట్టాడు మామూలుగా స్కీములు పెట్టి ఇచ్చాడు, అది వరకే. కానీ ఈవీఎంలో రీవెరిఫికేషన్ జరుగుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? జరగటం మంచిదేగా, జరగటం మంచిదే. ఎందుకంటే నిజాలు అప్పుడే బయటపడతాయి. ఫ్రాడ్ ఉందా లేదా, నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారా అనేది బయటపడుతుంది కదా. తప్పేముంది అంటే ప్రభుత్వం కూడా ముందు నుంచి కూడా మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయంటూ కూడా చెప్తుంది. అవును, అది కరెక్టే. అది ఈవీఎంలు అంటే ఇప్పుడు 40% ఓటింగ్ శాతం ఉంది కూడా, 11 సీట్లు వచ్చినాయంటే కొద్దిగా అనుమానాస్పదంగానే ఉంది అందరికి కూడా. కాకపోతే ఎవరు బయటపడి చెప్పట్లేదు, అంతే తేడా. ఈవీఎంల వల్ల ఏంటంటే ఇవాళ ప్రతి విధానికి కూడా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అనుమానం ఎక్కువైపోయింది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా తీసేయాలని ఒక ఆలోచన విధానం ఉంది. తీసేయాలి కూడా, తీసారు కూడా. ప్రతి దేశాల్లో కూడా, అన్ని దేశాల్లో, ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పేపర్ ప్రింటింగ్ ఉంటే కరెక్ట్ అనేది మా అభిప్రాయాలు. అంటే ఎందుకని అనుకుంటున్నారు అంటే గతంలో కూడా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పి టీడీపీ ఇదంతా కూడా అపోహ. ఇదంతా కరెక్ట్ కాదు. ఈవీఎం అనేది ఎవరికైనా నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది. అధికార పార్టీలు ఉన్నప్పుడు ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. దానివల్ల అది అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే పేపరే కరెక్ట్ అని మా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాం, అంతే. అంటే ఇప్పుడు కొంతమంది అలాగే రాహుల్ గాంధీ గారు కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీ ఒక వ్యక్తి కూడా బీజేపీకి 40 సీట్లు రావు ఈవీఎంలు లేకపోతే అని చెప్పడం జరుగుతుంది. బీజేపీకి 40 రావో 100 రావో అనే ప్రజల తీర్పుల్లో ఉంటుంది. కానీ మేముగా మాట్లాడేది అది కరెక్ట్ కాదు. ఈవీఎంలు కరెక్ట్గా ఉన్నా లేకపోతే తప్పుగా ఉన్నా జనం ఓటేసేదని వేయాల్సిన పార్టీలకు వేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ప్రజలు అనుకూలంగా తీర్పు వస్తే మటుకు ఒక విధంగా ఉంటుంది, అనుకూలం కాకపోతే ఒక విధంగా ఉంటుంది ఈవీఎంల వల్ల. కాబట్టి పేపర్ అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి పేపర్ రావడమే కరెక్ట్ అనేది మా అభిప్రాయం తెలియపరుస్తున్నాం. సార్, ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంలో వెరిఫికేషన్ కావాలని చెప్పేసి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే డిమాండ్ చేస్తూ కోర్టుకి ఆదేశాలు కూడా ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజమైతే నిరూపించుకోవచ్చు, ఎందుకంటే ఎవరు అనుమానం వాళ్ళే. అది నిజం అనుకో, ఓకే అయింది అనుకో, కరెక్టే, చేయించుకోవచ్చు. మొదటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు అయితే మటుకి మాకు ఈవీఎంస్ పైన అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. అలాంటి అనుమానాలు ఉన్నాయంటారా? ఎవరు అనుమానం వాళ్ళకు ఉంటుంది, అనుమానం వాళ్ళకు ఉంటుంది. అంటే ఆ ఒక్క దిక్కునే రివోటింగ్ జరుగుతుంది, ఇంకా ఎక్కడైనా జరుగుతుందా? అక్కడ ఏమైనా చేసి ఉండొచ్చేమో. ఎందుకంటే అధికారం పార్టీ ఆలే కదా, వీళ్ళు చేయలేరుగా. అధికారం పార్టీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. వెరిఫికేషన్ చేస్తే ఎంతవాటికి నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయంటారు? అది మనకు తెలియదు, అది జరగాలి కదా, మనకు తెలియదు. అవ్వచ్చు అవ్వచ్చు. అంటే దీనివల్ల ఉపయోగం ఉంటుందంటారా? ఇది చెప్పలేం, మనకేం తెలుసా, రుజువు అవ్వాలిగా. రుజువు అయిన తర్వాత అవుతే అవ్వచ్చు. ఈవీఎం కారణం ఇంకేముంది, ఈవీఎం తేడే. గయారుంటికి ఈవీఎం తేడే, జగన్ ఓడి పోవటం కూడా ఈవీఎం తేడే. నీకేమో 7 పడ్డాయి, నాకు 3 పడ్డాయి.
ఇంకా దాని తప్ప రెండోది లేదు. రాజ్యం మొత్తం కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం సార్. చెప్పట్లా నీకు 7 పడింది నాకు 3 పడుతుంది ఇంకాడి నేను ఆడుతున్నా మేనైన వాళ్ళని బాగా నా చెక్కల వాళ్ళలేదు చెక్కల వాళ్ళని ఆ 10 మంది గెలిచారు కానీ అంతేగాని లేకపోతే ఏమీ లేదు. ఈవీఎం చాడే మోడీ కలిసి ఈవీఎం తొక్కిపారనికారు కథ. మరి 2019లో కూడా జగన్ అటాక్ గెలిచాడు అంటున్నారు. కాదు జగన్ అభిమానం పాదయాత్ర చేసింది కదా ఆ అభిమానం. ఇవాళ కూడా జగన్ కేసీఆర్ ఓట్లు పాపం మాది ఇక్కడ కాదులే మాది తెలంగాణ. మేము పంజాలు గారు గొల్ల అయిపోయాను జగన్ నుంచి పంజాలు గారు గొల్ల అయిను. ఎందుకని అంత అభిమానం చూసా. మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదు అన్నారేంటి? ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే ఇప్పుడు అమ్మఒడి అని పెట్టి ఎన్ని పెట్టిండాయా ఓట్లు వేశారు జనం వేశారు. నీకు 7 పడ్డాయి నాకు 3 పడ్డాయి కథం అయిపోయాను. కౌంటింగ్ చేస్తాం కరెక్టే పద్ధతి కాదు న్యాయంగా ఉంటుంది పద్ధతిగా ఉంటుంది. అటు ఇటు ఏదో తేలిపోతుంది రీకౌంటింగ్ అవుతుంది. శ్రీనివాసరెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టే అంటారా? కరెక్టే. అంటే వైసీపీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ అనుమానాలు నిజమేనంటారా? ఈవీఎంలు అనుమానం ఉంటే మోడీ గారు డైరెక్ట్గా అన్ని సీట్లు మిత్రపక్షాలు కలుపుకుంటాం దేనికి? ఆయనే చేసుకుని గెలుచుకోవచ్చుగా. వీళ్ళు కలుపుకోవాల్సింది ఒరిస్సా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మద్దతు తీసుకోవాల్సిన అంత అవసరం లేదు. అంటే వీవీప్యాట్లు లెక్కేస్తే ఈవీఎంలు గోల్మాల్ బయటపడుతుందని లెక్కేయట్లేదని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళ ఆరోపణ మామూలుగానే ఉంటుంది ఆయన. అంతేగాని అది తప్పుంటే ఇండియా మొత్తం జరుగుతుంది. ఒక్కసారి జరిగితే అనుకోవచ్చు. ఒక ఏరియా ఒక పద్ధతి జరిగితే మనం ఏదైనా దాన్ని మాట్లాడవచ్చు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వచ్చింది వాటిపైన మాకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. అదే వైసీపీ ఒకప్పుడు ఈ సీట్లు రాకముందు మొత్తం వాళ్ళే వచ్చినాయిగా. అప్పుడు ఆయాల మాట్లాడలేదా ఆ మాట వైసీపీ వాళ్ళు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడుగా ఆయన తక్కువ వచ్చినాయి సీట్లు. వాళ్ళ ఆరోపణ కానీ ఇది కానీ చేయలేదుగా. అంతకన్నా ఏమీ లేదు. అంటే ప్రతిపక్షం కూడా లేదని ఆయన చేసిన పనులు అలాంటివి కాబట్టి అది జనాలు గుర్తించి వేశారు ఓట్లు. అంతకన్నా రెండోది ఏమీ లేదు. అంటే మా ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు కానీ మెజార్టీ లేని స్థానాల్లో కూడా మెజార్టీ రావడంతో మాకు బాగా అనుమానాలు వస్తాయన్న. ఒక్కోసారి డిపాజిట్లే పోయిన రోజులు ఉన్నాయన్న. దాన్ని ఏముంది వైసీపీ గుడిగాడ నేనే మగోడిని నేనే ఎవడని నుంచో చంద్రబాబు నుంచో అప్పుగాడి నుంచో అది ఇది అన్నాడు. ఇప్పుడు ఏమైంది సొంత నియోజకవర్గమేగా 4 సార్లు గెలిచావు ఒకసారి కాదు. గెలిచినప్పుడు ఏమైంది ఈసారి ఎందుకు గెలవాల? ప్రజల్లో మార్పు అంతేగాని రెండోది ఏమి లేదు. అంటే మా ప్రభుత్వం పైన వైసీపీ ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత లేదు అంటున్నారు కదా. మరి నువ్వు అనుకుంటే సరిపోదుగా. జనాల్లోకి రావాలి చెయ్యాలి చేసినప్పుడు దాన్ని డెక్లరేషన్ వస్తుంది.